హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకోసం ఎగ్స్తో నేను ఒక చక్కటి మంచి హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియోలో ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మనం లంచ్ బాక్సెస్లో కూడా చక్కగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీ దాని తయారీ కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో ఒక కడాయిని తీసేసుకున్నానండి. నెక్స్ట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. నేను రైస్ బ్రాండ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి, సో అందుకే కలర్ అలా ఉంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసేసుకుందాము. ఇవి చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగితే ఈ ఆనియన్ అనేది మనకు సరిపోతుందండి. నెక్స్ట్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మనం చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకులు 2 రెమ్మలు, దాన్ని కూడా ఒకసారి అయితే కలిపేసేసుకుందామండి. నెక్స్ట్ చూసారా, ఈ కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, సో తప్పకుండా వేసేసుకోండి. సో ఈ మొత్తం కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా వేగేంత వరకు వేయించుకుందాం. నెక్స్ట్ టమాటోస్ అండి, నేను ఒక 5 తీసుకున్నాను. ఇవి మీ ఇష్టం అండి, మీకు క్వాంటిటీ ఎంత కావాలో అంత చూసి మీరు యాడ్ చేసుకోండి. అంటే ఎగ్స్ మీరు ఎన్ని తీసుకుంటున్నారో దాన్ని బట్టి టమాటోస్ని కూడా తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటోస్ కూడా బాగా ఈ ఆయిల్లోనే మగ్గేంత వరకు మధ్యలో కలుపుతూ మనం వేయించుకోవాలి. ఈ ఆయిల్లోనే ఇవి వేగాలని గుర్తుంచుకోండి. ఈ విధంగా వేగిన తరువాత చూసారా, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్ అండి. ఎగ్స్ని డైరెక్ట్గా ఇలా కొట్టి వేసేసుకోవాలి. చూడండి, అలా ఎగ్స్ ఇన్ని అని అయితే ఏం లేదండి, మీ ఇష్టం అండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ చూసారా, ఎగ్స్ ఈ విధంగా కొట్టిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినటువంటి సాల్టు, రుచికి సరిపడినటువంటి కారం, నెక్స్ట్ పసుపుని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. చూసారా, ఇప్పుడు ఏంటి అంటే మనం అటు ఇటు కదపకుండా చిన్నగా ఒక సైడ్ నుంచి ప్రాపర్గా కలుపుతూ రావాలి. నేను చూపిస్తాను, చూసేయండి. చూసారా, అలా చిన్నగా కదుపుతూ చేయాలి. సో అప్పుడే మనకు బాగుంటుంది. అంటే ఎగ్ పీసెస్గా ఈ ఎగ్స్ అనేటివి కనిపిస్తాయండి, అంతేనండి. సో ఇవి ఏంటి అంటే ఈ కర్రీని రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా మామూలుగా స్పూన్ వేసుకొని కూడా చక్కగా తినేసి ఇచ్చండి, అంత బాగుంటుంది. చూడండి, నేను ఇలా చిన్నగా కలుపుతూ చూడండి ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా కలుపుకుంటూనే మనం ఒక 10 మినిట్స్ వరకు అయితే హీట్ అనేది సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఎందుకు అంటే ఎగ్స్ మనం డైరెక్ట్గా వేసేసాం కదా, సో ఆ స్మెల్ అంతా పోయేంత వరకు, అవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు అయితే మనం ఈ విధంగా చూడండి, ఇదిగో కనిపించిన ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో నాకు ఉప్పు కారం అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఫైనల్ టచ్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే గుమగుమలాడేటటువంటి ఎగ్ ఫ్రై రెడీ అయ్యింది. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో పెట్టడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.